తెలుగు సినీ ప్రపంచంలో నవ్వుల తరంగాలు విరజిమ్మిన నటులలో రాజాబాబు ఒక విలక్షణ ప్రతిభావంతుడు. ఆయన తన సహజమైన హాస్యంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం తరువాత ప్రధాన హాస్య నటుడిగా ఎదిగింది. 1937లో జన్మించిన రాజాబాబు తెలుగు హాస్య నటనకు ఒక కొత్త రూపాన్ని అందించారు. రాజాబాబు అసలు పేరు పుప్పాల వెంకట్రామణరాజు. 1937 సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం సరళమైన పర్యావరణంలో గడిచింది. చిన్నప్పటి నుంచే వినోదంలో ఆకర్షణ కలిగి తన స్నేహితుల మధ్య చమత్కారాలతో ప్రసిద్ధి చెందేవారు. కళలు, ముఖ్యంగా నాటకాల పట్ల ఆసక్తి ఉండడంతో ఆయన జీవితం ఆ దిశగా మలుచుకుంది. రాజాబాబు తొలిసారిగా సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు పెద్దగా అవకాశాలు లభించలేదు. 1960లో విడుదలైన సమాజం అనే చిత్రంతో ఆయన తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట్లో చిన్న చిన్న పాత్రల ద్వారా గుర్తింపు పొందిన ఆయన నటనలోని చమత్కారం, సమయస్ఫూర్తితో కొద్ది కాలంలోనే ప్రాధాన్యతను సంపాదించారు. రాజాబాబు హాస్యం వినూత్నమైంది. ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు, శరీర భాష అందరినీ ఆకట్టుకునేవి. అతని నటన మామూలు హాస్యాన్ని పక్కన పెట్టి ప్రేక్షకుల హృదయాలకు చేరువైంది. ఆయన హాస్యం మక్కుటం లేని మహారాజుగా పేరుగాంచాడు. ఈ ప్రత్యేకత రాజాబాబును హాస్య నటులలో ప్రత్యేక స్థానంలో నిలిపింది. రాజాబాబు అనేక చిత్రాల్లో హాస్యాన్ని కొత్త కోణంలో చూపించారు. తాతమ్మ కళ్ళు సినిమాలో రాజాబాబు పాత్ర ప్రేక్షకులను నవ్వులతో కడుపుబ్బ చేశారు. ఈ సినిమా ఆయన హాస్య నటుడిగా సాధించిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. అదే విధంగా అందాల రాముడు సినిమాలో హాస్య పాత్రతో ఆయన తారాస్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్ వంటి మహానటులతో కలిసి ఆయన పాత్ర మరింత గుర్తింపు పొందింది. అలాగే దేవుడు చేసిన మనుషులు ఈ సినిమాలో ఆయన పాత్ర హాస్యంతో పాటు భావోద్వేగాలకు దగ్గరగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే విధంగా రాజాబాబు ప్రధానంగా హాస్య నటుడిగానే ప్రాచుర్యం పొందినప్పటికీ కొన్నిసార్లు ఆయన సీరియస్ పాత్రలలో కూడా తన ప్రతిభను నిరూపించారు. ఆయన కాలంలో హాస్యానికి విభిన్న రుచులు చూపించగల నటులు కొంతమందే ఉన్నారు. రాజాబాబు తన హావభావాలు, పదునైన డైలాగులు, సహజమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడం మాత్రమే కాకుండా భావోద్వేగాలను కూడా కలుగజేశారు. ఈ లక్షణాలు ఆయనను ఇతర హాస్య నటుల కంటే ప్రత్యేకంగా నిలిపాయి. రాజాబాబు అనేక దర్శకుల, సహనటుల ఇష్ట నటుడిగా పేరుగాంచారు. ముఖ్యంగా అలనాటి దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, వాణిశ్రీ, కృష్ణ, జమున వంటి వారు రాజాబాబుతో కలిసి పనిచేసి ఆయనలోని వినోదాన్ని ప్రశంసించారు. ఆయన సహజమైన నటనతో సహనటులకు సులభతరం చేసి ప్రతి సన్నివేశాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేవారు. రాజాబాబు నటనకు అనేక అవార్డులు లభించాయి. ముఖ్యంగా నంది అవార్డు ఆయన ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకొచ్చింది. హాస్య నటుడిగా ఆయనకు ప్రఖ్యాతి ఉన్నప్పటికీ సమగ్ర నటుడిగా ఆయనను గుర్తించారు. రాజాబాబు వ్యక్తిగత జీవితం చాలా సరళంగా కుటుంబంపై కేంద్రీకృతమై ఉండేది. ఆయనకు హాస్యనటుడిగా ఎంతటి ఘనత దక్కినప్పటికీ తాను చాలా సామాన్యంగా మెలిగేవారు. సినిమా వెలుపల కూడా ఆయన తన స్నేహితులను నవ్వులతో అలరించేవారు. రాజాబాబు హాస్య ప్రపంచాన్ని 1983లో శాశ్వతంగా విడిచిపెట్టారు. ఆయన మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని లోటు. ఆయన తర్వాత హాస్య నటుల కోసం మార్గదర్శకుడిగా నిలిచారు. తెలుగు హాస్య నటుడిగా కాకుండా రాజాబాబు ఒక సమగ్ర నటుడిగా గుర్తింపు పొందారు. ఆయన నటనలోని
హాస్యంలోని విభిన్న శైలులు ప్రేక్షకులతో కలిగించిన అనుబంధం ఆయనను ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిపాయి. హాస్యానికి మరింత విలువను చేకూర్చిన రాజాబాబు తెలుగు చిత్రసీమకు ఒక అమూల్యమైన రత్నం. ఆయన జీవితం, లెగసీ, నవ్వులు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.